సహజంగా ఎవరైనా కూడా ఇంట్లో ఒక మగపిల్లడు పుట్టాలి, మనవడు పుట్టాలన్న ఆలోచన ఎవరికన్నా ఉంటది. ఇప్పుడు చిరంజీవి గారు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారని కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి కూడా శ్యామల అని మాట్లాడుతుంది. నేను ఒకటే సూటికి అడుగుతున్నానండి, ఇండస్ట్రీలో మహిళల తరపు నుంచి మచ్చలేని నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. అది రాష్ట్ర ప్రజలకు దేశం మొత్తం తెలుసు. ఇప్పుడు ఆయన సందర్భం ఏంటి, అక్కడ ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మగపిల్లడు కూడా అంత మంది మధ్యలో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో, ఆయన మంచి ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని వక్రీకరించి దీన్ని ఏదో రాజకీయం చేసుకొని పొలిటికల్ గా ఇన్ని రకాలుగా ట్రోల్ చేయడం అనేది, నేను చిరంజీవి గారి అభిమానిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు ఆయన ఇవాళ పిల్లలు చూసుకుంటే ఎక్కువ శాతం మనవరాలని అలాగే కూతుర్ని ఎక్కువ ఆడపిల్లలకే ప్రియారిటీ ఇచ్చే పరిస్థితి మనం చూసాం. అలాగే మన రామ్ చరణ్ గారి కూతురు పుట్టినప్పుడు కూడా తను కడుపుతో ఉన్న కాడి నుంచి కూడా మాకు అదృష్టం, ఇలాగ నిజంగా ఈ రోజున మాకు ఆడపిల్ల పుడతాం చాలా అదృష్టంగా భావించాం అన్న మాట మీరు అందరూ కూడా వింటారు. ఒక పాప పుట్టింది కాబట్టి ఒక బాబు పుడితే బాగుంటుందన్న మాటలో తప్పే ఉందనేది మాకేం అర్థం కావట్లేదు.